తెలుగు రాష్ట్రాలకు కూల్ న్యూస్. ఎర్లీగా వచ్చిన మాన్సూన్ తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించాయి. ఇక నైరుతి రుతుపవనాలు ఏపీ తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోయే 3 రోజుల్లో మిగిలిన ప్రాంతాలకు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లుగా ఐఎండీ తెలిపింది. ఉత్తర తెలంగాణపై ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణలో సోమవారం నుంచి గురువారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎర్లీగా మాన్సూన్ వచ్చినట్టుగా తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించే ఈ నైరుతి రుతుపవనాలు ఏపీ తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించినట్లుగా భారత వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. రాబోయే 3 రోజుల్లో ఈ నైరుతి రుతుపవనాల కారణంగా మిగిలిన ప్రాంతాలకు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లుగా ఐఎండీ తెలియజేసింది. అలాగే ఉత్తర తెలంగాణపై ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణలో సోమవారం నుంచి గురువారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, మాధవి, నైరుతి రుతుపవనాల కదలికలు వేగంగా జరుగుతున్నాయి. రానున్న 3 రోజులు కూడా వాతావరణ శాఖ చాలా కీలక హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. మహారాష్ట్ర, ముంబై, అదేవిధంగా బెంగళూరుతో సహా ఇటు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయంటూ కూడా భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకుంటే ఉత్తర బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాలు మినహా మిజోరాము, మొత్తం త్రిపురకు సంబంధించి మణిపూరు, నాగాలాండ్, అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, దాంతోపాటు ఇంకా కొన్ని ప్రాంతాలకు కూడా 26వ తేదీ నుంచి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు 3 రోజుల పాటు కూడా కురనున్నట్టుగా కూడా చెప్పింది. దీంతో అధికారులను అప్రమత్తం చేయడం జరిగింది. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఆయా రాష్ట్రాలకు కొన్ని కీలక సూచనలు కూడా జారీ చేశారు. ఏదైనా పాత భవనాలు, శిథిలావస్థితిలో ఉన్న భవనాలలో ఎవరైనా నివసిస్తుంటే వాళ్ళందరినీ కూడా సురక్షితంగా అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తీసుకువెళ్లాలనేది కూడా కొన్ని సూచనలు కూడా జారీ చేయడం జరిగింది. రానున్న 3 రోజులు చాలా కీలకంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టుగా కూడా భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అయితే దక్షిణ భారతదేశానికి చూసుకుంటే కనుక కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఈ 3 రాష్ట్రాలకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టుగా చెప్తోంది. గోపేట, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎలాంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుంది? రైట్, ఋతుపవనాల కదలిక త్వరగా రావడంతో ఇది కొంత ముందస్తుగానే వచ్చినప్పటికీ కూడా దీని ప్రభావము చాలా తీవ్రంగా ఉంటుందనేది కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈదురగాలులకు సంబంధించి ప్రధానంగా వర్షంతో పాటు ఈదురగాలులు, భారీ గాలులు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈ యొక్క ఈదురుగాలులు వస్తాయి. కాబట్టి ఈ చెట్లకు సంబంధించి కావచ్చు, ఇతర హోర్డింగ్స్, ఇటువంటి వాటి అన్నింటినీ కూడా కొంత పరిశీలించాలనేది కూడా చెప్తున్నారు. వర్షంతో పాటు కూడా ఎదురుగాలులు కూడా వేగంగా వీస్తుండడంతో చెట్లు విరిగే ప్రమాదం ఉంది. అదేవిధంగా ఇతర పాత భవనాలు కూడా కూలిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో వాటన్నిటిపైన కూడా పూర్తిగా కొంత దృష్టి సారించాలి. ఏదైనా శిథిలావస్థితిలో ఉన్న భవనాలు కావచ్చు, తుప్పు పట్టిన హోర్డింగ్స్ ఉన్నా కూడా వీటన్నిటిని కూడా వెంటనే కొంత వాటన్నిటిని కూడా చెక్ చేయాల్సిందిగా కూడా చెప్పడం జరిగింది. అయితే రానున్న 3 రోజుల్లో నుంచి కూడా ఈ యొక్క వర్ష సూచన అయితే చెప్తున్నారు. అదేవిధంగా దక్షిణ భారతదేశానికి సంబంధించి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా తీరం వెంట ఈదురుగాలులు వీచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క భారీ వర్షపాతం నమోదవడంతో కొంత ప్రజలను అప్రమత్తంగా ఉంచాలి. మ్యాన్హోల్స్కు సంబంధించి కావచ్చు, ఇతర వ్యవస్థనంతా కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా కూడా చూసుకోవాల్సింది కూడా భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అయితే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూస్తే కనుక వర్షం పడితే హైదరాబాద్లో చాలా తీవ్రమైన ట్రాఫిక్ అంతరాయం కలగడం కావచ్చు, అదేవిధంగా ఇతర ఇష్యూస్ అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి వాటన్నిటిని కూడా ప్రభుత్వం ప్రస్తుతం పరిశీలిస్తుంది.